జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి మొదలైన దగ్గర నుంచి కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా కుడి ఎడమ అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు, దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి. కానీ ఈ 2025 సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు 2020 సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము. ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళని, ఆస్తులు లాభం రాని వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి. నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక అన్ని సంవత్సరాల పైన కూడా ఈ యొక్క 2020 సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. దాంట్లో మనకి ఇప్పుడు నవంబర్ వరకు వచ్చాం కాబట్టి ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి. ఈ 2020 సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు, కేతువు, శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది. అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులు అనేది వస్తూ ఉంటుంది. దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం, అందులోనూ నవంబర్ మాసం. ధనుసు రాశి వారికి కొన్ని మాసాలు బాగా కలిసి వస్తాయి. దాంట్లో ఒకటి ఫిబ్రవరి, రెండోది ఏప్రిల్, మూడోది ఈ యొక్క నవంబర్ మాసం. అంటే దినదిన అభివృద్ధి కాదు, మాస మాస అభివృద్ధి అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఇప్పటివరకు ఉన్నటువంటి ధనుసు రాశి వారికి స్ట్రెస్ ఫీలు, ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా కొంతమేర ఉపశమనం లభించేలాగైతే కనబడుతుంది. దానితో పాటు ధనుసు రాశి వారికి అనూహ్యంగా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కానీ ఏదైనా సరే వివాహ ప్రయత్నాలు చేసి ఉన్నా, వివాహం కూడా జరిగి ఉన్నా, ఏది మనం మాట్లాడుకునేది ధనుసు రాశి వారికి ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఇబ్బంది కలిగి ఈ సంవత్సరంలో చేసుకుని పెళ్ళి విడబాటు భారం వెంటనే అయినా, భార్యాభర్తల మధ్యన పడకపోయినా, వీరి మధ్యన గొడవైనా, విడిపోయి మళ్ళీ వేరే వేరే ఉంటున్నా అటువంటి భార్యాభర్తలకి కూడా మరి వారికి అదృష్టం అని చెప్పుకోవచ్చు. విడిపోయిన తర్వాత కొత్తగా పెళ్ళయిందండి, ఏదో గురువు దగ్గరికి లక్షల రూపాయలు గుంజేశాడండి, మరి వారు ఏం చేశారో అర్థం కాలేదు. భార్య ఇంకా దూరం అవుతుంది, భర్త ఇంకా దూరం అవుతా ఉన్నారు. ఇది ఇద్దరికి కూడా చెప్పదగినటువంటి విషయం అనమాట. ఇక జాబులో చూస్తే వెసులుబాటు లేదు. ఎందుకంటే ఈ స్ట్రెస్తో నుండి జాబులో వెసులుబాటు ఎక్కడ ఉంటుంది. దీంతో పాటు ఆలోచన విధానం, స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. దీంతో పాటు జాబు కొత్తది తీసుకోవాలా, ఉన్నదే జాబు ఫాలో అవ్వాలా, అదే చేసుకుంటూ వెళ్ళిపోవాలా, ఎన్ని రోజులు చేసినా కూడా అంతే ఉంటుంది. ఎటు తిరిగినా అటే కొట్టాడని చెప్పేసి అట్లానే ఉంటుంది. జాబ్లో వెసులుబాటు లేదు, కొత్త జాబు లేదు, ప్రమోషన్స్ లేవు, ఇంక్రిమెంట్స్ లేవు, ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా గమనించుకోవాలి. మీకు పితృదోషాలు ఉన్నాయి. బాగా పితృదోషాలు ఉన్నాయన్నాను కదా అని చెప్పేసి ఏ గోకర్ణకు ఎవరినో గురువుని పెట్టుకుని వెళ్ళి అక్కడ 30,000 వదిలించుకునే దానికైతే అవసరం లేదు. కాబట్టి చిన్న చిన్న పరిహారాలతో కూడా పితృదోషాలు అనేది పోతాయి. మనము చివరిలో ఇచ్చినటువంటి పరిహారం చేయండి, పితృదోషాలు అనేది పటాపంచలైపోతాయి. దానితో పాటు ఎన్నో లక్షలు పెట్టి యజ్ఞ యాగ హోమాలు చేస్తే కూడా భార్యాభర్తలు ఒకటేదానికి లేదు, కోర్టు మెట్లు ఎక్కేదానికి కూడా ఉంటుంది. ఈ ఒక ధనుసు రాశి వారికి స్ట్రెస్ ఫీల్ ఎక్కువ ఉంటుంది, ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది, చిన్న విషయాన్ని కూడా భూతత్వంతో చూసే విధానం ఉంటుంది. ఎందుకంటే కనుక ప్రతి విషయం కూడా 100 మాటలకు ఒక మాట సమాధానంతో చెప్పగలుగుతారు. అంత నాలెడ్జ్ ఉంటుంది. 10 సంవత్సరాలకు ముందుగానే ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి వారి సొంతం. వారికే ఇబ్బందులు అవుతూ ఉంటాయి, అన్ని రకాల దోషాలు ఉంటాయి. కాబట్టి ఆ దోష పరిహారం చిన్న చిన్న పరిహారాలతోనే, చిన్న చిన్న దాన ధర్మ యజ్ఞ యాగాలతో కాకుండా చిన్న చిన్న దానాలు చేసుకొని కూడా పరిష్కార మార్గం వెతకొచ్చు. దీనితో పాటు ఈ భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉందండి కనుక మనం అనుకుంటుంది ఏంటంటే ఈ నవంబర్ మాసం ఈ యొక్క రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పాం. అది ఎలాగంటే నవంబర్ 7వ తారీఖు తర్వాత మీకు ఒక యోగం అనేది కూడా వస్తుంది. ఆ యోగం ఏంటంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు కర్కాటక రాశికి అక్టోబర్ 18వ తారీఖు నుంచి సంచరిస్తున్నారు. ఈ సంచారం మనకి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటుంది. ఆ డిసెంబర్ 5వ తారీఖు వరకు మీకు ఒక యోగం కూడా ఉంది. ఆ యోగం ఏంటంటే కనుక మహాహంస పురుష యోగం. ఈ మహాహంస పురుష యోగం అనేది మీకు యోగిస్తుంది. ఈ యోగం వల్ల ఏంటి గురువు గారు అంటారు. ఈ యోగం వలన మీకు అద్భుతమైనటువంటి గ్రహాలతో సంబంధం లేకుండా మీ మీద చెడు చేయించేటువంటి గ్రహాలున్న మీకు ఒక రకమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. అది ఎలా? విడిపోయినటువంటి భార్యాభర్తలు కలపడానికి గ్రహం వచ్చి కలపదు. మనం వెళ్ళి ఒక అడుగు తగ్గైనా సరే ఇక మీద గొడవ పెట్టుకునే ఉండేలాగా ఒక అగ్రిమెంట్ లాగా తీసుకొని మనమే ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోవాలి.
ఇరువైపుల వర్గాలకెళ్ళి కర్రలు తీసుకొని వెళ్లి కొట్టుకునే అవసరం లేదు. మీరు ఎళ్లి కూర్చొని మాట్లాడుకుంటే భార్యైనా, భర్తైనా, పిల్లలైనా ఉమ్మడి కుటుంబంగా మళ్ళీ వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. లేదా ఒక క్లారిటీ దొరుకుతుంది. ఈ వ్యాపారంలో లాస్ అయ్యి నష్టమై ఉన్నారా? వారికి కూడా ఒక క్లారిటీ దొరుకుతుంది. ఇవన్నీ దొరకట్లేదు, మా రాశిలో ఏదో జరుగుతుందంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించండి. గురువుని సంప్రదిస్తేనే ఆ గురువుగారు పరిష్కార మార్గం చూపించేలా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండా మన మీద ఎన్నో చెడు ప్రయోజనాలుంటాయి. అష్టదిబ్బందులుంటుంది. అలానే నరదిష్టి, నరఘోష ఉంటుంది. మనం బయటికి వెళ్తున్నప్పుడు ఈ షాపులో నుంచి తీసి దిష్టి తీస్తారు. ఈ దిష్టి తీసి రోడ్డు మీద ఏస్తారు. అవి మనం తొక్కినా, అవి మనం దాటినా కూడా మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది ఏం కాదు, నిమ్మకాయ మనకన్నా తక్కువదే గదా! అదేముందనుకోవచ్చు. లేదు లేదు. నిమ్మకాయ చాలా గొప్పది. కాబట్టి ఆ నిమ్మకాయలో నెగటివిటీ ఉంటది. అది దాటినా, తొక్కినా గూడా మనకి ఇబ్బందుంటది. కాబట్టి అలాంటియన్నీ గూడా పటాపంచలు అంటే మనకి సొంత రెమెడీలు చేసుకోకూడదు. సొంత వైద్యం పనికిరాదు. గురువుని సంప్రదిస్తే మీకు పరిష్కార మార్గం చూపించేలా ఉంటుంది. కొంతమేర ఉపశమనం కావాలంటే ఈ పరిష్కారాలు చూయించండి. మనకి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అందులోనూ ఈ నవంబర్ 20వ తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ, ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరం అని కాదు, కార్తీక మాసం ఉన్నంత వరకి అని కాదు. అలా కాకుండైనా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి వారైతే గనక ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, వారి వారి విధానంగా ఫాస్టింగ్ ఉండాలా, ఒక పొద్దు ఉండాలా, తలస్నానం చేయాలా అనేది ఇదేం లేకుండా ఈ రాశివారు పర్టిక్యులర్‌గా దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన ఎలా చేయాలంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలున్నాయి. దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది. ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది. మరొకటి ఏంటంటే గనక నిమ్మ దీపారాజన అని ఉంటుంది. ఈ నిమ్మ దీపారాజన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో గనక సాయం సంధ్య వేళలో అంటే 5 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల లోపు గనక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. అలానే ఇదేనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం, శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాజన ఒకటి చాలా అద్భుతమైనది. ఇక జీవితంలో ఎదగాలి, లైఫ్‌లో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అలానే పొలిటీషియన్స్‌గా ముందుకెళ్ళాలని ఈ రాశివారు ఎవరైనా అనుకుంటే గనక, పార్ట్నర్‌షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక పిండి దీపారాధన చేయండి. ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది. పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే గనక గోధుమ పిండి గానీ, లేదే బియ్యపు పిండి గానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరుచుకోవాలి. ఈ ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక చివరిగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారాజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి, ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ రాశివారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశివారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏందంటే గనక ఏదైనా సరే ఇష్ట ఆలయానికెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి, వాస్తు ప్రభావిత రావకాలు కూడా అన్నీ పోయేదానికి, ఈ నెగటివిటీ అంతా పోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాజన ఏదైతే ఉందో ఈ దీపారాజన కాకుండా ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలున్నాయి. ఇక ప్రతిరోజు మీరు చేసుకునేటువంటి పరిహారంగా రెమెడీ ఏంటంటే గనక అది పరిహారం అనుకోండి, రెమెడీ అనుకోండి. ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటిగా ఉంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్‌కి సుసంపన్నంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం ఏంటంటే గనక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి. ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక 2 తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక 2 భుజించాలి. అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక 2 భుజించి పనుకున్నట్టయితే గనక అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా మనలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో ఈ నెగటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశివారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి.